అందరికీ రామ్ రామ్. బంజారా జాతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఫెస్టివల్స్ లో తీజ్ ప్రధానమైనది. అందులో భాగంగానే ఈ సెటప్ అన్నమాట. అసలు ఇదేంటి, ఎందుకు పెడతారు, ఇందులో ఏముంటుంది అన్ని ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనినే డాక్లో అంటారు. ఇది మాకు గుడితో సమానం అన్నమాట. ఇందులో తీజ్ ని పెట్టి ఉంచుతారు. తీజ్ అంటే ఒక చిన్న బుట్టలో గోధుమలని పెంచుతారు. ప్రతి ఇంటి నుంచి ఒక బుట్టని పెడతారు. ఇది మెయిన్ గా పెళ్లి కాని కన్య పిల్లలు జరుపుకుంటారు. ఈ 9 రోజులు ఇంటి ఆడపిల్లలని దేవతలతో సమానంగా చూసుకుంటారనమాట. ఈ తీజ్ ని చాలా పవిత్రంగా చూసుకుంటారు. ఈ ఫెస్టివల్ ద్వారా సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ ని అండ్ జగదంబాదేవిని పూజించుకుంటాం అన్నమాట. అన్నిట్లో ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కదా, వీటిని దోనా అంటారు. 9 రోజులు వీటిని మేము పూజించుకుంటాము. ప్రతి ఇంటి ఆడపిల్లలు రోజు పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసుకొని నీళ్లు తెచ్చి తీజ్కి పోస్తారు. అది ఎంత చక్కగా పెరిగితే వాళ్ళ ఇంటికి అండ్ వాళ్ళ ఊరికి అంత మంచి జరుగుతుందని నమ్ముతారు అన్నమాట. తీజ్ అనేది మా బంజారా జాతికి అతిపెద్ద పండుగ. ఈ ఫెస్టివల్ ని 9 days జరుపుకుంటారు. ఒక్కో రోజుకి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అవేంటో ఫర్దర్ వీడియోస్ లో చెప్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్ లోకి వెళ్తే ఈ రోజు 7th డే ఆఫ్ తీజ్ అంటే డంబోలి తీజ్ అని అంటారు. డంబోలి అంటే ఒక స్పెషల్ ప్రసాదాన్ని చేస్తారు. ప్రతి ఇంట్లో ఆ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంటింటికి వెళ్ళి పంచుకుంటారు కూడా. ఆ ప్రసాదం పేరే చుర్మో. వామ్మో, చుర్మోనా, నేమ్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉంది అని అనుకుంటున్నారా? వెయిట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. చుర్మో ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రసాదం విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ బియ్యపిండి అండ్ బెల్లం. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను పడిన తంటాలు అంతా ఇంత కాదు. ఎంత నాయిస్ ఉందంటే ఇక్కడ డీజే సౌండ్లు పెడుతున్నారు. అలా అని ఇంట్లో వెళ్ళి రికార్డ్ చేస్తే రీసౌండ్ వస్తుంది. అమ్మమ్మో, ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఓకే, ఇక మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చుర్మో గురించి. బియ్యాన్ని నీటిగా కడిగి ఎండపెట్టి దానిలో మాయిశ్చర్ అంతా పోయాక మెత్తగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని హాట్ వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బాటీ లాగా చేసుకోవాలి. బాటీ అంటే తెలుసుగా, రోటీ, అదే రొట్టెలు. కొంచెం మందంగానే చేసుకోవాలి. అలా కొన్ని బాటీ చేసుకున్న తర్వాత ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లాన్ని వేసుకోవాలి. కొందరైతే నెయ్యి కూడా వేసుకుంటారు. మేము నెయ్యి తినం కాబట్టి కలుపుకోవట్లేదు. ఇదంతా బాటీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. యూట్యూబ్ కోసం వీడియో తీసుకుంటా మమ్మీ అంటే మంచిగా రెడీ అయి కూర్చుంది. కొంచెం నవ్వు, ఇలా కూర్చో అలా కూర్చో అని డైరెక్షన్లు ఇస్తుంటే నోరు మూసుకొని నీ వీడియో నువ్వు తీసుకో అనేసి బాలయ్య బాబు రేంజ్ లో వార్నింగ్ అయితే ఇచ్చింది. సరే, ఇంకా మన అవసరం కదా, తగ్గి ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ప్రసాదం ఏంటి అంటే మిక్సింగ్ ప్రాసెస్. బాగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. వచ్చిన అవుట్పుట్ ని చుర్మో అంటారు. ఇవన్నీ కొంచెం ముద్దలుగా చేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఫస్ట్ అయితే అందరికి పంచడానికి పక్కకు తీసి పెట్టేస్తాను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. అబ్బబ్బా, ఎంత సాఫ్ట్ గా అండ్ ఎంత తీయగా ఉందో, చాలా బాగుంది. పక్కన అయితే డీజే ప్లే అవుతుంది, అందుకనే డాన్స్ వేసుకుంటూ తింటున్నా. టేస్ట్ అయితే నిజంగా సూపర్ గా ఉంది. కావాలా మీకు? కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కాసేపటికే మా ఇంటికి చుర్మో పంచడానికి అందరు వచ్చారు. వాళ్ళు మాకు చుర్మో ఇచ్చారు, మేము వాళ్ళకి చుర్మో ఇచ్చాము. మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చాము. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అనమాట. ఈ సాంప్రదాయాలన్నీ డిఫరెంట్ గా ఉన్నా ఇవన్నీ పాటించడానికి భలే క్రేజీగా ఉంటుంది. ఇదంతా 7th డే ఆఫ్ తీజ్ అనమాట. 8th డే ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సంగీ వైబ్స్. అండ్ మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.